ప్రభునందు ప్రియమైన దేవుని వలరా మరి ఇంత మంచి సమయాన్ని మనకి ఇచ్చిన దేవాది దేవునికి ముందుగా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ కూడా క్రీస్తు పేరట హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని యొక్క మహోన్నతమైనటువంటి సంగతులు నేర్చుకునేటువంటి మంచి సమయానికి వచ్చాం. మనం వాక్యాన్ని జాగ్రత్తగా విందాం. ప్రియులారా, గత వారం మనం మరి సామెతల గ్రంథము 23వ అధ్యాయము 4-5 వచనాలు మనం చదువుకున్నామండి. తర్వాత 6, 7, 8 వచనాల్లో మనం చూస్తే 6, 7, 8 వచనాలు చూస్తే ప్రియులారా, ఇవి కూడా మనం ఆల్రెడీ వివరించుకున్నామండి. ఎందుకంటే 1, 2, 3 వచనాల్లో కూడా ఏమన్నాడంటే, నీవు ఏలికతో భోజనం చేయ కూర్చుండి ఎడల నీవెవరి సమక్షంలో ఉన్నావో బాగుగా యోచించుము. నీవు తిండిపోతువైన ఎడల నీ గొంతుకు కత్తి పెట్టుకొనుము. అతని యొక్క రుచిగల పదార్థములను ఆశింపకము, అవి మోసపుచ్చే ఆహారములు అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? ఎదుటివాని మేలు ఓర్చలేని వారితో కలిసి భోజనం చేయకుము, వాని రుచిగల పదార్థములను ఆశింపకము. అట్టివాడు మేలు ఓర్చలేనివాడు ఏం చేస్తాడు? తన ఆంతర్యములో లెక్కలు చూసుకుంటాడు. తినుము త్రాగుము అని నీతో చెప్తాడు. అతడు నీతో చెప్పులే కానీ అది హృదయములో నుండి వచ్చేటువంటి మాట కాదు. నీవు తినిన దాన్ని కక్కివేయుదువు. నీవు పలికిన ఇంపైన మాటలు వ్యర్థములగును అన్నాడండి. చదువుకున్నాం కదా, ఇవి ఆల్రెడీ మనం వివరించుకున్నాం ప్రియులరా. ఇక మనం చూస్తే ప్రియులరా, 9వ వచనంలో మనం చూస్తే 9వ వచనంలో చక్కటి మాటలు మనకి కనబడుతున్నాయండి. ఏమంటే ఒక విషయం గమనించండి, మనం సమయోచితముగా మాట్లాడటం అనేది నేర్చుకోవాలి, సమయస్ఫూర్తితో మాట్లాడటం అనేది నేర్చుకోవాలనే విషయాన్ని ఇక్కడ మనకు నేర్పిస్తున్నాడు ప్రియులారా. సమయస్ఫూర్తితో మాట్లాడాలి అంటే ఏ టైంలో మాట్లాడాలి అనేది కనీస అవగాహన ఉండాలి ప్రియులారా. ఎలా మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలి, ఇవి అవగాహన లేకపోతే ప్రియులారా సమస్యలు అనేవి ఉత్పన్నం అవుతాయి. కుటుంబాల్లో కానీ సమాజంలో కానీ ఏమంటే ఎక్కడైనా సరే మాట్లాడే విధానంలో ఎప్పుడు మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడకూడదో ఈ సందర్భాలు మనకు తెలియాలండి. బైబిల్ గ్రంథం అంటే మరి ప్రతి వ్యక్తికి కూడా విలువలు నేర్పించేటువంటి గ్రంథం అని మనం ఖచ్చితంగా చెప్పవలసిందే ప్రియులారా. విలువలు నేర్పించేవి, సమాజంలో విలువలు లోపించేయండి. నైతిక విలువలు తీసుకురావడానికి సమాజంలో పెంపొందించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ప్రియులారా, మరి దేవుని యొక్క వాక్యములో బోధింపబడినటువంటి విషయాలను కనుక తెలియపరిస్తే ఖచ్చితంగా నైతిక విలువలు అనేవి వస్తాయి ప్రియులారా. ఏమండి, గౌరవించటం, మరి ఆప్యాయతలు కలిగి ఉండటం, మరి ప్రేమ, అనురాగం ఇవన్నీ కలిగి ఉండటం అనేది బైబిల్ నేర్పుతున్నటువంటి విలువలు ప్రియులారా. ఇవన్నీ బైబిల్ మనకేమి నేర్పిస్తుందంటేనండి, నైతిక విలువలు నేర్పిస్తుందండి. మత పుస్తకం కాదు, మత గ్రంథం కాదు, ఏదో విదేశీ మతం అని కాదు ప్రియులారా. ఇది ఏమండి, మనకు విలువలు కావాలంటే బైబిల్ దగ్గరికి వస్తే మనకు నైతిక విలువలు నేర్పిస్తుంది. నువ్వు ఎలా ఉండాలో నేర్పిస్తుంది. నువ్వు గొప్పవాడిగా నిన్ను నిలబెడుతుంది. అది ఖచ్చితంగా వాస్తవం ప్రియులారా. రైట్, ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే 9వ వచనంలో మనం చూస్తే ప్రియులారా, బుద్ధిహీనుడు వినగా మాటలాడకుము. అర్థమైందా? బుద్ధిహీనుడు వినగా మాట్లాడకుమని ఒక సెన్స్ మనకి నేర్పిస్తుందండి ఇక్కడ. అర్థమైందా? బుద్ధిహీనుడు వినగా మాట్లాడకుము, అట్టి వాడు ఏం చేస్తాడు? మరి నీ మాటలలోని జ్ఞానమును తృణీకరించును అన్నాడు. చూసారా?
బుద్ధిహీనుడు కదా మరి వాడు, జ్ఞానము లేనివాడు కదా, వివేచన లేనివాడు. వాడు వింటున్నప్పుడు మాట్లాడొద్దు అన్నాడండి. అప్పుడు ఏం చేస్తాడు? నీ మాటలలోని జ్ఞానమును తృణీకరించును అన్నాడు. యేసుప్రభు వారు కూడా మాటలను అనే పదం వాడకుండా ముత్యములను అనేటువంటి పదం వాడాడండి యేసుప్రభు వారు. అర్థమైందా? మీ ముత్యములను పందుల ఎదుట వేయకండి అన్నాడు. అవునా? ప్రియమైన దేవుని ప్రియులారా, మాటలు అక్కడ యేసుప్రభు వారు ఏమని పదం ఉపయోగిస్తున్నాడు అనుకున్నారు? ముత్యములు. అర్థమైందా ప్రియులారా? బుద్ధి గల మాటలు, జ్ఞానముతో కూడినటువంటి మాటలు అవి ఏంటనుకున్నారు? ముత్యాలు ప్రియులారా, అవి ముత్యాలు. అవి ఇక్కడ మాటలనే పదమే వాడాడు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ముత్యం అనేటువంటి పదం వాడాడు. అంటే చాలా విలువైంది. అలా విలువైన వాటిని ఇదిగో బుద్ధిహీనుడు వినగా మాటలాడకుము. వాడు ఏం చేస్తాడు అనుకున్నారు? ఆ బుద్ధిహీనుడైన వాడు నీ మాటలలోని జ్ఞానమును తృణీకరించును. లెక్క చేయడు, నీ మాట తిరస్కరిస్తాడు, నీ గద్దెంపుని తిరస్కరిస్తాడు, నువ్వు చెప్పే మాటలు వాడు వినడు. ఎందుకంటే బుద్ధిహీనుడు. జ్ఞానము గలవాడు అనుకోండి వింటాడు, బుద్ధిహీనుడు తిరస్కరిస్తాడు. అర్థమైందా ప్రియులారా? కాబట్టి ఏమన్నాడంటే బుద్ధిహీనుడు కాబట్టి వాడు వింటూ ఉండగా నువ్వు మాటలాడకము అన్నాడండి. మనకి ఏమి నేర్పిస్తున్నాడు చూసారా? ఎప్పుడు మాట్లాడాలో, మరి ఎవరితో మాట్లాడాలో, ఎవరితో మాట్లాడకూడదో, ఇదంతా మనకి ఎవరు నేర్పిస్తున్నారు? బైబిల్ నేర్పిస్తుంది ప్రియులారా, దేవుడు నేర్పిస్తున్నాడండి. ఇది నేర్చుకునే చాలామంది గొప్పవాళ్ళు అయ్యారు. ఈ మాటలు నేర్చుకుని గొప్పవాళ్ళని పిలబడ్డారు ప్రియులారా. మనము నేర్చుకుంటే గొప్పవాళ్ళం అవుతాం ఖచ్చితంగా. ఒకవేళ ఈ లోకంలో మనల్ని గొప్పగా గుర్తించకపోయినా ప్రియులారా, మన పరలోకపు తండ్రి మనల్ని గుర్తించాలండి. ముఖ్యంగా మన పరలోకపు తండ్రి మనల్ని గుర్తించాలి. ఎవ్వరు మనల్ని గుర్తించకపోయినా పర్వాలేదు. అర్థమైందా? ఎవరో మనుషులెవరో గుర్తించాలని, మనుషులెవరో మనల్ని పొగడాలని మనం అనుకోకూడదు కూడా. మన దేవుడు మనల్ని మెచ్చుకోవాలి. మన దేవుడు మనల్ని మరి గొప్పవాడిగా దేవుడు మనల్ని చూడాలి. ఎప్పుడు చూస్తాడు అనుకున్నారు? అలాగా దేవుణ్ణి మనం ఈ భూమి మీద మనము దేవుణ్ణి మహిమపరిస్తే, అర్థమైందా? మనము దేవుణ్ణి భూమి మీద మహిమపరిస్తే పరలోకమందు కూడా ఆయన మనల్ని మహిమపరుస్తాడండి. అది వాస్తవం, అది ఓకేనా? కాబట్టి ఇక్కడ మనకి ఒక చక్కటి విధిని నేర్పిస్తున్నాడండి. బుద్ధిహీనుడు వినగా మాటలాడకము. చూసారా? నీ విలువైనటువంటి ఆ ముత్యాలు, ఆ వాటిని ఎందుకు వాడి చెవుల్లో వినిపించడం? తిరస్కరిస్తాడు కదా. 1వ అధ్యాయం 7వ వచనం, సామెతల గ్రంథము 1వ అధ్యాయంలోని యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. చూడండి ప్రియులారా, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరిస్తారు. మూర్ఖులు ఏం చేస్తారు? జ్ఞానమును ఉపదేశమును ఏం చేస్తారు? వాళ్ళు తిరస్కరిస్తారు. అలాంటి వాళ్ళ ముందు ఎందుకు మాట్లాడటం? అర్థమైందా? మనకి చక్కటి విధిని నేర్పిస్తున్నాడండి దేవుడు. అలాంటి వారి ముందు మీరు మాట్లాడకండి అన్నాడు. ఎందుకంటే తిరస్కరిస్తారు. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరిస్తారు. ఆలోచించండి ప్రియులారా, జ్ఞానమును ఉపదేశమును మూర్ఖులు తిరస్కరిస్తారు. ఇక్కడ ఉపయోగిస్తున్న పదం ఏంటంటే బుద్ధిహీనుడు. అర్థమైందా? బుద్ధిహీనుడు అనే పదం వాడుతున్నాడు ఇక్కడ. అక్కడ మూర్ఖుడు అనేటువంటి పదం వాడుతున్నాడు. చూసారా? 22వ వచనంలో, 1వ అధ్యాయం 22వ వచనం. అక్కడ చూడండి ప్రియులారా,
సామెతల గ్రంథము 1వ అధ్యాయం 22వ వచనం. ఎట్లనగా, అక్కడ చూడండి, జ్ఞానము లేని వారలారా, మీరు ఎన్నాళ్ళు జ్ఞానం లేని వారుగా ఉంటారు? అపహాసకులారా, మీరెన్నాళ్ళు అపహాసము చేస్తూ ఆనందిస్తారు? బుద్ధిహీనులారా. చూసారా, ఈ బుద్ధిహీనుడి యొక్క లక్షణం ఏంటి? జ్ఞానాన్ని అసహించుకుంటాడు. మంచి చెప్తున్నాం అనుకోండి, నీకు మేలు కలిగించేటువంటి మాటలు చెప్తున్నామంట అనుకోండి, అసహించుకుంటాడంటండి. వాడి లక్షణమే అది. మంచి చెప్తే ఒప్పుకోడు. అర్థమైందండి? అలాంటి వాళ్ళు ఉంటారు. ఉండరా? ప్రియమైన దేవుని పిల్లలారా, ఉన్నారు కాబట్టి దేవుడు రాయించాడు. పిల్లలారా, బుద్ధిహీనులారా, ఎన్నాళ్ళు మీ గుణం ఏంటి? బుద్ధిహీనులకు ఉన్నటువంటి గుణం ఏంటి? జ్ఞానాన్ని అసహించుకోవడం. జ్ఞానాన్ని అసహించుకోవడమే వాడి యొక్క గుణం. ఎన్నాళ్ళు మీరు అలా ఉంటారు? మీరు బుద్ధిహీనులారా, ఎలా? ఎంతకాలం? అలాగా ఎంతకాలం మీరు అలాగ ఉంటారు? ఎంతకాలం అని అడుగుతున్నాడు. ప్రియులారా, ఏమండి? ఇక 9వ అధ్యాయము సామెతల గ్రంథంలో 7వ వచనం. 9వ అధ్యాయం 7వ వచనం. అక్కడ ఏమంటాడు చూడండి ప్రియులారా. అపహాసకులకు బుద్ధి చెప్పేవాడు తన మీదకి ఏం చేసి తెచ్చుకుంటాడంటండి? నింద తెచ్చుకుంటాడంటే. తనకే నింద తెచ్చుకుంటాడంటండి. భక్తిహీనులను గద్దించువానికి, అది భక్తిహీనులను గద్దిస్తే అవమానం. చూసారా ప్రియులారా? భక్తిహీనులను గద్దించే వారికి అవమానం అంటండి. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, 12వ అధ్యాయము 1వ వచనం. 12వ అధ్యాయము 1వ వచనం. ఇక్కడ చూడండి ప్రియులారా, ఏమన్నాడు? శిక్షను ప్రేమించువాడు. అది చూసారా, శిక్షను ప్రేమించేవాడు. శిక్ష అంటే ఏంటి? ఇక్కడ గద్దింపు. అర్థమైందండి? గద్దింపును ప్రేమిస్తే వాడు జ్ఞానమును ప్రేమించేవాడు. చూడండి ప్రియులారా, ఈ గద్దింపుని అసహించుకునేవాడు పశుప్రాయుడు అన్నాడు. చూసారా, ఎంత మాట అండి! పశుప్రాయుడు అంట. మళ్ళా చదువుదాం. శిక్షను ప్రేమించేవాడు జ్ఞానాన్ని ప్రేమిస్తున్నాడంటండి. చూసారా, శిక్షను ప్రేమించేవాడు జ్ఞానమును ప్రేమించేవాడు. ఇక్కడ గద్దింపు అనమాట అండి. ఏమండి, ఎందుకు గద్దిస్తారు? పిల్లల్ని మనం ఎందుకు గద్దిస్తాం? వాళ్ళలో మార్పు తీసుకురావాలని. అంతేనా? పిల్లల్ని మనం ఎందుకు గద్దిస్తాం? వాళ్ళలో మార్పు తీసుకురావాలని. అంతే తప్ప వాళ్ళు ఏదో అయిపోవాలని కాదు కదా. ఎవరి యొక్క ప్రేమైనా అంతే. పిల్లల్ని గద్దించాలి. గద్దించకపోతే శత్రువు అయిపోతాం మనం. అర్థమైందంటే విరోధులం అయిపోతాం. మనకే విరోధి అయిపోతాడు అవసరమైతే వాడు. అర్థమైందా ప్రియులారా? శిక్షను ప్రేమించేవాడు జ్ఞానమును ప్రేమించేవాడు, గద్దింపును అసహించుకునేవాడు పశుప్రాయుడు. పశుప్రాయుడు, మూర్ఖుడు, బుద్ధిహీనుడు, ఇలాంటి పదాలు వాడుతున్నాడు ప్రియులారా. అర్థమవుతుందండి? కాబట్టి ఏమని మనకి నేర్పిస్తున్నాడు? ఈ బుద్ధిహీనుడు ఎవడైతే ఉన్నాడో, విననివాడు, గద్దింపును లక్ష్య పెట్టనివాడు. అర్థమైందా? పశుప్రాయుడు, గద్దింపును అసహించుకునేవాడు పశుప్రాయుడు. వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీరు వింటున్నప్పుడు మాటలాడకము. ఎందుకంటే వాళ్ళ యొక్క గుణం ఏంటి?
నీ మాటలలోని జ్ఞానమును తృణీకరించటం వాళ్ళ యొక్క గుణం అదే. కాబట్టి తృణీకరిస్తారు కాబట్టి నువ్వు మాట్లాడకు అని దేవుడు తెలియజేస్తున్నాడు ప్రియులారా. అర్థమైందండి? ఈ విలువ నేర్పిస్తున్నాడు, చూసారా? విలువను నేర్పిస్తున్నాడు. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 23వ వచనం. ఇక్కడ చూడండి ప్రియులారా, ఆజ్ఞ ఏముంది? ఆజ్ఞ ఎలా ఉందట? దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు అన్నాడు. చూసారా? శిక్షార్థమైన గద్దింపులు, శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గము. అందుకే పిల్లల విషయంలో బాలులను శిక్షించడం మానుకోకండి అని చెప్పాడా? ఖచ్చితంగా శిక్షాదండం ఉండాలి. ఎందుకంటే వాళ్ళలో మార్పు తీసుకురావాలి. అందుకే తప్ప వేరేగా కాదు. అర్థమైందండి? మళ్ళీ ఏమని చెప్పాడు? శిక్షించండి, చావాలని కోరకండి అన్నాడు. అర్థమైందా? మనకు 18వ అధ్యాయంలో పిల్లల్ని శిక్షించండి, శిక్షాదండము మూఢత్వాన్ని పోగొడుతుంది. అర్థమైందా? శిక్షించండి కానీ చావాలని కోరకండి అన్నాడు. ఇదేంటి శిక్ష అంటే? శిక్ష అంటే తప్పు చేసినప్పుడు మరి వేరేగా అది పనిష్మెంట్ అంటే అది వేరే ఉంటుంది. ఇది మార్పు రావాలని. అర్థమైందండి? వీళ్ళలో మార్పు తీసుకురావడానికి చేసేటువంటి శిక్షణ ప్రయత్నం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమన్నాడంటే చదువుదాం. 6వ అధ్యాయము 23వ వచనం. ఆజ్ఞ దీపంగాను ఉపదేశం ఎలా ఉందంట? వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు అన్నాడు. శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గానికి వెళతాయి అనమాట అండి. జీవ మార్గాన్ని నడిపిస్తాయి ప్రియులారా. అర్థమైందా? పెద్దవాడైన తర్వాత వాడు తొలగిపోడు. పిల్లలు పెద్దవారైన తర్వాత మనం శిక్షించామనుకోండి, చిన్నప్పుడే మనం ఒక క్రమశిక్షణలో పెడుతున్నాం అనుకోండి, చిన్నప్పటి నుంచి మనం క్రమశిక్షణలో పెడుతున్నాం అనుకోండి, పెద్దవాడైన తర్వాత వాడు తొలగిపోడు. అందుకే బాలుడు నడవలసిన త్రోవన వానికి నేర్పుము, పెద్దవాడైన తర్వాత వాడు దాని నుండి తొలగిపోడు. పెద్దవాడైన తర్వాత దాని నుండి తొలగిపోడు. అలాగే నువ్వు క్రమశిక్షణలో పెంచగలిగితే ప్రియులారా, ఏమన్నాడు? పాతాళానికి పోకుండా కూడా వాని ఆత్మను నువ్వు తప్పించగలవు. క్రమశిక్షణ. అర్థమైందా? క్రమశిక్షణలో పెడతాం పిల్లల్ని. ఎందుకు కొడతాం? క్రమశిక్షణలో పెట్టడానికి. బెత్తం ఎందుకు వాడతాం? క్రమశిక్షణలో పెడతాక. అంతేనా? క్రమశిక్షణలో పెట్టడానికి. ఎందుకంటే పెద్దవాడైన తర్వాత వాడు భ్రష్టుడు కాకూడదు, పాతాళానికి వాని యొక్క ఆత్మ పోకూడదు. ఆ ఉద్దేశంతోనే. అర్థమైందా ప్రియులారా? కాబట్టి అంతేకాకుండా నేను ఇంకొక విషయం అండి, వాక్యం మనల్ని కూడా గద్దిస్తుందండి. అవునా? వాక్యానికి ఉన్నటువంటి ఒక ప్రత్యేక గుణం ఏంటంటేనండి, నిజంగా మనల్ని గద్దిస్తుందండి వాక్యం. మనం ఒకవేళ తప్పుగా ప్రవర్తిస్తున్నాం అనుకోండి, సరిగా ఉండట్లేదు అనుకోండి, మనల్ని వాక్యం ఏం చేస్తుంది అనుకున్నారు? హెచ్చరిస్తుంది, గద్దిస్తుంది. అర్థమైందా? వాక్యానికి ఉన్నటువంటి గుణం ఏంటి? తిమోతితో చెబుతూ ఏమన్నాడు? వాక్యమును ప్రకటించు, సమయమందు అసమయమందు ప్రయాసపడు, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించు, ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు.
వాక్యంతోనే. అంటే వాక్యానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి గుణం ఏంటనుకున్నారు? గద్దించేటువంటి గుణం ఉంటుందండి. గద్దించినప్పుడు ఏం చేయాలి? మనం లోబడాలి. అర్థమైందా? వాక్యం మనల్ని గద్దిస్తున్నప్పుడు లోబడాలి ప్రియులారా. సామెతల గ్రంథంలో 29వ అధ్యాయంలో ఎన్నిసార్లు గద్దించినా సరే లోబడని వాడు మరి హఠాత్తుగా నాశనం అయిపోతాడని చెప్పాడండి. ఇంకా ఇంకేం చేస్తాం? అంతేనా? మరి తిరిగి లేకుండానంట, తిరిగి లేకుండా అన్నాడు చూడండి అక్కడ. ఎన్నిసార్లు గద్దించినను లోపడని వాడు మరి తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనమగును. ఏమండి, ఇప్పుడు మనం ప్రభువు నమ్మండి, ప్రభువు నమ్మితే మీకు నిత్య జీవం ఉంది అని చెబుతాం. ప్రభువులోనికి వచ్చిన వారికి ఏం చెప్తాం? నువ్వు మంచి ప్రవర్తనతో ఉండాలి, పరలోకానికి నువ్వు అంగీకరించబడాలంటే మరి నువ్వు మంచి ప్రవర్తనతో ఉండాలి, నీలో ఉన్నటువంటి లోపాలను నువ్వు దిద్దుకోవాలి. ఇలాంటివి పదే పదే చెబుతున్నప్పుడు లోపడకపోతే అక్కడ ఏమన్నాడంటే హఠాత్తుగా నాశనం జరుగునన్నాడు. అయితే క్రొత్త నిబంధన ప్రకారంగా ఏం చెప్తున్నాడు? వెంటనే పాతాళానికి వెళ్ళిపోతావు, దిగిపోతావు. అర్థమైందండి? కన్ను మూసామో లేదో మరుక్షణం ఎక్కడుంటాం? అక్కడ కనబడతాం ప్రియులారా. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. గద్దింపును ప్రేమించాలి, గద్దింపును అసహించుకోకూడదు. ఎవడు గద్దింపును అసహించుకుంటాడు? బుద్ధిహీనుడు, మూర్ఖుడు. అర్థమైందండి? గద్దింపును అసహించుకునేవాడు మూర్ఖుడు, జ్ఞానము లేనివాడు, బుద్ధిహీనుడు. మనమైతే ప్రియులరా గద్దింపును అసహించుకోకూడదు ప్రియులరా. పిల్లలు గద్దింపును అసహించుకున్నారనుకోండి, ఎవరికి నష్టం? పిల్లలకైనా వారి భవిష్యత్తుకే నష్టం ప్రియులారా. అది అంతేనా? వారి భవిష్యత్తుకే నష్టం. అది ఎంత వాస్తవమో అలాగే ఎదుగుతున్నటువంటి మనము కూడా వాక్యం ఒకవేళ మనల్ని గద్దిస్తుంది అనుకోండి, మనలో ఉన్నటువంటి లోపాలను చూపిస్తుంది అనుకోండి, ఏం చేయాలి? మనం దిద్దుకోవాలి ప్రియులారా. విధేయత చూపించాలండి. వాక్యం అనేది ఒక అద్దం లాంటిది ప్రియులారా. అద్దంలో మన ముఖ చిత్రం చూస్తే ఎలా కనపడుతుందో స్పష్టంగా, ఎలా ఉన్నావో అలా కనపడుతుంది. అలాగే ప్రియులారా వాక్యములో మన యొక్క స్థితిని మనం చూడగలిగితే ప్రియులారా మన స్థితి ఏంటో కూడా వాక్యం అనేటువంటి అర్థంలో కనబడిపోద్ది. యాకోబు పత్రికలో మనకు కనబడుతుంది ప్రియులారా. ఏమండి? కాబట్టి ఇలాగ మనకు కనబడుతున్నప్పుడు, మనకు గద్దెంపులు వినపడుతున్నప్పుడు దాన్ని తిరస్కరించామనుకోండి, మనం ఏ జాబితాలో ఉన్నట్లు లెక్క? బుద్ధిహీనుని యొక్క జాబితాలో ఉన్నట్లు లెక్క ప్రియులారా. ఏమండి? ఆలోచించండి ప్రియమైన దేవుని ప్రియులారా. కీర్తన గ్రంథంలో ఒక మాట చదువుతామండి. 119వ కీర్తన. నూట 19వ కీర్తన 67వ వచనం. 67. ఓకే. శ్రమ కలుగక మునుపు నేను త్రోవను విడిచి తిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనిచున్నాను. చూసారా? వాక్యమును అనుసరించి నడుచుకోవాలి. దేవుడు ఏం చెప్తున్నాడు? నీ వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచాను. అది కష్టం రావాలి ఎప్పుడైనా సరే కదా.
శ్రమ కలుగక మునుపు ఎలా ఉంటాం మనం? త్రోవ తప్పిపోతాం. అవునా? ఎప్పుడైతే వాక్యం దగ్గరకు వచ్చామో అప్పుడు మనం వాక్యం మనం నడిపిస్తుంది. చదవండి. త్రోవ విడిచాను నేను ముందు. ఇప్పుడైతే నీ వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నాను. చూసారా? మనం అలాగే నడుచుకోవాలి ప్రియులారా. వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి, వాక్యాన్ని ఫాలో అవ్వాలి. వాక్యం ఏం చెప్తుందో అదే విధంగా నువ్వు నడుచుకోవాలి. నువ్వు ఎలా నడుచుకోవాలో ఎన్నో మాటలు నీ కొరకు రాయించాడు. అర్థమైందా? ఉత్తమమైన దాన్ని గ్రహించి నువ్వు నడుచుకోవాలి. లోక మర్యాదను అనుసరించి నడుచుకోకూడదు. ఉత్తమమైంది వాక్యం ప్రకారంగా నడుచుకోవటం అనేది ఉత్తమమైంది. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని అనుసరించి నువ్వు నడుచుకోవాలి. శ్రమ కలుగక మునుపు నేను మరి త్రోవ విడిచాను, నడుచుకోలేకపోయాను, సరిగ్గా నడుచుకోలేకపోయాను. కానీ ఇప్పుడైతే నీ వాక్యాన్ని అనుసరించి నేను నడుచుకుంటున్నాను అన్నాడండి. 71వ వచనం కూడా చదువుదాం. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు. అది చూసారా? ఇప్పుడు ఏమన్నాడు? వాక్యంలోకి వచ్చిన తర్వాత వాక్యంలో నడుస్తున్నప్పుడు అంటున్నటువంటి మాట మనం కూడా అదే అనాలండి. శ్రమ కలగక మునుపు ఎలా ఉన్నాం మనం? త్రోవ విడిచామంట. ఇప్పుడు శ్రమ కలిగింది. ఆ శ్రమ ఏ విధంగా ఉపయోగపడిందంట? చూసారా? నీ కట్టడలను నేర్చుకోవడానికి. అది చూసారా? ఆ శ్రమ నాకు మేలైపోయింది. ప్రియమైన దేవుని పిల్లలారా, శ్రమ కలగటం వల్ల ఏం కలిగిందట? ఇతనికి ఏం ఉపయోగం కలిగింది? మేలు కలిగింది. అంటే వాక్యంలో నడుచుకునేటువంటి ఒక గొప్ప అవకాశం లభించింది. చూసారా? ఇప్పుడు నీ వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నాను నేను అన్నాడు. అప్పుడప్పుడు శ్రమలు రాగానే మనం ఏం ఫీల్ అయిపోతూ ఉంటాం, బాధపడిపోతూ ఉంటాం. శ్రమలు వచ్చేసాయి, కష్టాలు వచ్చేసాయి అనుకుంటాం. కానీ ఏమన్నాడు ఇక్కడ? అదే మేలైంది నాకు అన్నాడండి. శ్రమ కలగక మునిపైతే నేను దారి తొలగిపోయాను. నేను అంతేనా? దారి తొలగిపోయాడు, త్రోవ విడిచిపెట్టేశాడు. కానీ ఎప్పుడైతే శ్రమ కలిగిందో వాక్యం దగ్గరకు వచ్చాడు. చూసారా? అదే 71వ వచనం మరలా చదువుదాం. నీ కట్టడలను నేర్చుకున్నట్లు. చూసారా? ఇప్పుడు ఏం చేస్తున్నాడంట? కట్టడలను నేర్చుకుంటున్నాడు. నేర్చుకుంటున్నాడా? ఆ శ్రమ కలగక మునుపు నేర్చుకోలేదు, త్రోవ విడిచాడు. ఏమండి, శ్రమ అనేది పడాలి ప్రియులారా. ఇప్పుడు మన పిల్లల్ని గద్దిస్తాం, బెత్తముతో కొడతాం. అది ఏంటది? వాడికి శ్రమే అది. ఆ శ్రమ కలగక మునుపు వాడు ఎలా ఉంటాడు? క్రమశిక్షణలో ఉండడు. అవునా? అది కలగక మునుపు వాడు ఎలా ఉంటాడు? క్రమశిక్షణలో ఉండడు. ఎప్పుడైతే శిక్షాదండాన్ని ఉపయోగించామో, క్రమశిక్షణలో పెట్టడానికి ఆయుధాన్ని ఉపయోగించామో, బెత్తం వాడామో, అప్పుడు వాడు ఏం చేస్తాడు? క్రమశిక్షణలోకి వస్తాడు, కట్టడలను నేర్చుకుంటాడు. అంతేనా? నేర్చుకుంటారండి. మనమైనంతే. మనకి కష్టము కలగక మునుపు మనకి ఏం తెలియదు, శ్రమ కలగక మునుపు ఏం తెలియదు, దారి తొలగిపోయి ఉంటాం. కానీ ఎప్పుడైతే శ్రమ కలిగిందో అప్పుడు వాక్యం దగ్గరకు వస్తాం, కట్టడలను నేర్చుకుంటాం. ప్రియులారా, నేర్చుకుంటామంటారా? నేర్చుకుంటామండి. అప్పుడు నేర్చుకుంటాం. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. సామెతల గ్రంథము 10వ అధ్యాయము, సామెతల గ్రంథం 10వ అధ్యాయము 17వ వచనం.
ఇక్కడ ఏమన్నాడు చూడండి, ఉపదేశమును అంగీకరించేవాడు. చూసారా, వాడు ఎక్కడ ఉన్నాడంటండి? జీవ మార్గంలో ఉన్నాడు. గద్దింపునకు లోపడని వాడు త్రోవ తప్పిపోతాడు. అర్థమైందా? గద్దింపునకు లోపడని వాడే త్రోవ తప్పిపోతాడు. ఉపదేశమును అంగీకరించేవాడు ఎక్కడున్నాడు? వాడు జీవ మార్గములో ఉన్నాడండి. ఉపదేశము అదే గద్దింపు. ఏమండి? ఉపదేశము, గద్దింపు, ఇంకా చెప్పాలంటే జ్ఞానపూరితమైనటువంటి, జ్ఞానయుక్తమైనటువంటి మాటలు. అర్థమైందా? మాట్లాడేటువంటి మాటలు, ముత్యములు లాంటి మాటలు. అర్థమైందా? ఉపదేశం అనగా ఏంటి? ముత్యాల లాంటి మాటలు. కొత్త నిబంధనలు యేసుప్రభువు ఉపయోగించినటువంటి మాట ముత్యములు. ఇంకా చెప్పాలంటే ప్రియులారా, ఉపదేశమును అంగీకరించేవాడు జీవ మార్గంలో ఉన్నాడు. క్రొత్త నిబంధనలో ఒక ఉపదేశం ఉందండి. క్రొత్త నిబంధన ప్రకారంగా ఒక ఉపదేశం మనకు ఉంది ప్రియులారా. అదేంటంటే సువార్త. అవునా? ఉపదేశం ఏంటి కొత్త నిబంధన ప్రకారంగా? సువార్త. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం. సువార్త ప్రియులారా, అది ఉపదేశం. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని. అదేంటో తెలుసా? వినండి అన్నాడు. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారంగా 3వ దినమున లేపబడెను. ఇదే ఆయనకి ఇవ్వబడినటువంటి, మనకి ఇవ్వబడినటువంటి ఉపదేశం ప్రియులారా. ఉపదేశం అంగీకరించేవాడు ఏమన్నాడు? జీవ మార్గంలో ఉన్నాడు. ఇప్పుడు జీవ మార్గం ఏంటి? ఇదే ప్రభువు చూపించిన త్రోవ. అర్థమైందా? ప్రభువు చూపించిన మార్గం, పరలోకపు ప్రయాణం ప్రియులారా. ఉపదేశమును అంగీకరించేవాడు జీవ మార్గంలో ఉన్నాడు. ఈ సువార్త ఏదైతే ఉందో, ఉపదేశం ఏదైతే ఉందో, దీన్ని అంగీకరించేవాడు రక్షింపబడతాడు అన్నాడండి. మార్కు సువార్త 16వ అధ్యాయంలో 16వ వచనంలో, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు. ఏది నమ్మి? ఇదిగో ఈ ఉపదేశము. అర్థమైందా? సువార్త, ఉపదేశము. ఎవరైతే నమ్ముతారో వాళ్ళు రక్షించబడతారు. వాళ్ళు జీవ మార్గంలో ఉన్నారన్నాడు ఇక్కడ. అర్థమైందా? యేసుక్రీస్తుని గురించినటువంటి వార్త విని నమ్మినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎందులో ఉన్నారు అనుకున్నారు? జీవ మార్గంలో ఉన్నారు. నిత్య జీవం వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. నిత్య జీవం వెళ్ళడానికి ప్రయాణం అయ్యారు. అదే మార్గంలో ప్రయాణం చేస్తున్నారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నారు. అర్థమైందా? ప్రభు యొక్క మాట విని, ఈ ఉపదేశాన్ని విని వాళ్ళ బ్రతుకులు మార్చుకున్న వాళ్ళు ఎందులో ఉన్నారు? ఇప్పుడు మనం ఏ మార్గంలో ఉన్నాం అనుకున్నారు? జీవ మార్గం. అర్థమైందా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్నమాట, నేనే మార్గము, సత్యము, జీవము. నేనే జీవం, నేనే మార్గం, నేనే సత్యం అన్నాడు. ఇప్పుడు మనం ఎందులో ఉన్నాం అనుకున్నారు? అదే మార్గములో మనం ఉన్నాం ప్రియులారా. అర్థమైందా? అదే మార్గంలో ఉన్నాం. ఉపదేశాన్ని అంగీకరించాం. ఏమిటా ఉపదేశం? ప్రభువును గూర్చినటువంటి వార్త, సువార్త. అర్థమైందండి? అదే లేఖనముల ప్రకారంగా ఆయన శిలువలో మరణించటం, సమాధి చేయబడడం, లేఖనముల ప్రకారంగా 3వ దినమున
లేపబడటం, ఇది సువార్త లేదా ఉపదేశం. ఇది అంగీకరించినటువంటి మనం ఈరోజు ఎందులో ఉన్నామంటే జీవ మార్గంలో ఉన్నాం. ఒకవేళ అంగీకరించకపోతే లోపడని వాడు త్రోవ తప్పును అన్నాడు. అంతేనా? ఇక్కడ ఏమన్నాడు? ఉపదేశమును అంగీకరించేవాడు జీవ మార్గములో ఉన్నాడు, గద్దింపుకు లోపడని వాడు త్రోవ తప్పును అన్నాడు. 10వ అధ్యాయం 17వ వచనంలో సామెతల గ్రంథం. కాబట్టి క్రొత్త నిబంధన ప్రకారంగా మనకు దేవుడు ఏమి నేర్పిస్తున్నాడు? మొత్తం బైబిల్ ప్రకారంగా మనకు దేవుడు ఏమి నేర్పిస్తున్నాడు? ఉపదేశాన్ని అంగీకరించండి. అంగీకరిస్తే మీరు జీవ మార్గంలో ఉన్నారు. ఆ ఉపదేశమైనటువంటి ఆ గద్దింపుకు మీరు లోపడకపోతే త్రోవ తప్పిపోయినట్లే లెక్క. అర్థమైందా? త్రోవ తప్పిపోయారు. వాక్యానికి లోబడితే నువ్వు జీవ మార్గంలో ఉన్నట్లు లెక్క. వాక్యానికి లోబడకపోతే త్రోవ తప్పిపోయినట్టే. ఎక్కడున్నామో మనం ఒక్కసారి మనల్ని మనం విమర్శించుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, మనల్ని మనం విమర్శించుకోకపోతే ప్రమాదం అండి. ఎవరు విమర్శిస్తారు మనల్ని? దేవుని విమర్శకు వచ్చే వరకు మనం ఉండకూడదు. దేవుడు మనల్ని విమర్శించే వరకు కాదు, ముందే మనల్ని మనం సరి చేసుకోవాలి. అంతేనా? అంతే. మనల్ని మనం విమర్శించుకున్నాం అనుకోండి, తీర్పులోకి రామని మాట ఉంది మనకి కదా. కాబట్టి ముందే మనం సరి చేసుకోవాలి. ఇదిగో వాక్యం గద్దిస్తుంది మనల్ని, మనం ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఉపదేశమును అంగీకరించేవాడు జీవ మార్గంలో ఉన్నాడు, గద్దింపుకు లోపడని వాడు త్రోవ తప్పినవాడే. అంతే, త్రోవ తప్పును. ప్రభు మాట విని, యేసుప్రభు వారు అంటున్న ఒక మాట అండి, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు ఎక్కడున్నాడు? వాడు తీర్పులోనికి రాడవాడు. తీర్పులోకి రాడు, మరణములో నుండి జీవములోనికి దాటాడు, జీవ మార్గంలోకి వచ్చాడు వాడు. ఇదిగో యేసుప్రభు వారి యొక్క మాట విని పంపినటువంటి తండ్రి అయిన దేవుని యందు విశ్వాసం ఉంచితే వాడు జీవ మార్గంలో ఉన్నాడు. ఉపదేశాన్ని అంగీకరించేవాడు ఎక్కడున్నాడని చెప్పాడు ముందు? జీవ మార్గంలో ఉన్నాడు. అలాగే యేసు ప్రభు వారి యొక్క ఉపదేశమును అంగీకరించేవారు జీవ మార్గంలో ఉన్నారండి. ఈరోజు మనం ఎక్కడున్నాము ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. మనం కూడా జీవ మార్గంలో ఉన్నామా లేదా? మన ప్రవర్తన ఎలా ఉంటుంది? మనం ఏ విధంగా నడుచుకుంటున్నాం అనేది మనం ఒక్కసారి మనల్ని పరిశీలించుకోవాలి ప్రియులారా. బుద్ధిహీనుడిలాగా మనం ఉండకూడదు. బుద్ధిహీనుడు జ్ఞానమును తిరస్కరిస్తాడు, జ్ఞానమును అసహించుకుంటాడు. అర్థమైందా? జ్ఞానమును అసహించుకుంటాడు. నీ జ్ఞానమును నువ్వు మాట్లాడేటటువంటి మాటలలోని జ్ఞానమును తృణీకరిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, బుద్ధిహీనుడిగా మనం ఉండకూడదు ప్రియులారా. దేవుడు ఎన్నో సందర్భాలు బుద్ధిహీనంగా తిరగొద్దు, బుద్ధిహీనంగా తిరగొద్దు, బుద్ధిహీనంగా నువ్వు ఉండకు. ఈ సామెతల గ్రంథం అంతా కూడా మనకి ఏం నేర్పిస్తుంది? బుద్ధిని నేర్పిస్తుంది ప్రియులారా. నువ్వు ఎలా ఉండాలో నేర్పిస్తుంది, నువ్వు ప్రవర్తించవలసినటువంటి విధానాన్ని నేర్పిస్తుంది. ఒకవేళ నీలో లోపం ఉంటే గద్దిస్తుంది, అది గద్దించినప్పుడు సరి చేసుకోమంటుంది. అర్థమైందండి? ఈ గద్దింపును నువ్వు తిరస్కరించుకో, సరి చేసుకో, సరి చూసుకొని సరి చేసుకో అని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది ప్రియులారా. అర్థమైందా?
కాబట్టి వాక్యం మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు హెచ్చరికను తృణీకరించకూడదు ప్రియులారా. బుద్ధిహీనుడిగా మనం ఉన్నాం అనుకోండి, తృణీకరించేవారిగా ఉంటామండి, తృణీకరిస్తాం. అదే బుద్ధి కలిగి ఉన్నాం అనుకోండి, వాక్య ప్రకారంగా మనం నడుచుకుంటాం. అర్థమైందా? రైట్ ప్రియులారా. చివరిగా ఈ మాట మరలా చదివి మనం ఈ యొక్క పాఠాన్ని ఇక్కడితో ఆపుదామండి. 9వ వచనం, బుద్ధిహీనుడు వినగా మాటలాడకుము. చూసారా ఎంత సెన్స్ మనకు నేర్పిస్తుందో? బుద్ధిహీనుడు వినగా మాట్లాడకు. మనం ఏం నేర్చుకుంటున్నాం ఇప్పుడు వరకుని? బుద్ధిహీనుడుగా ఉండొద్దు అసలు. బుద్ధిహీనుడు ఏం చేస్తాడు? జ్ఞానాన్ని తృణీకరిస్తాడు. కాబట్టి నువ్వు అలా వండుకో. గద్దింపులు ప్రేమించే వారిగా, ఉపదేశాన్ని అంగీకరించే వారిగా ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడండి. ఉపదేశాన్ని అంగీకరించేవాడు జీవ మార్గంలో ఉన్నాడని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఉపదేశాన్ని అంగీకరించేవారిగా ఉండాలి ప్రియమైన దేవుని పిల్లలారా. అసహించుకునేవారిగా ఉండకూడదండి. జ్ఞానమును అసహించుకునేవాడిని పశుప్రాయుడు అనేటువంటి మాట కూడా ప్రయోగించాడండి వాడి గురించి. మూర్ఖుడు. అర్థమైందండి? అలాంటి బుద్ధిహీనులాగా, మూర్ఖుల్లాగా ప్రియమైన దేవుని పిల్లరా మనం ఉండకూడదని మనల్ని వాక్యం హెచ్చరిస్తుంది. కనుక మనం జ్ఞానము కలిగి నడుచుకుందామండి. ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడకూడదో అక్కడ మాట్లాడకూడదు. ఇదిగో బుద్ధిహీనుడు వాడు ఎలా ఉంటాడో వివరంగా చెప్పుకుంటూ వస్తున్నాడు. అవునా? బుద్ధిహీనుడు అంటే ఎలా ఉంటాడో చెప్తున్నాడు. పశుప్రాయుడు, మాటలలోని జ్ఞానాన్ని తృణీకరిస్తాడు, అసహించుకుంటాడు. నీ జ్ఞానాన్ని, నీ మాటలను, నీ ముత్యాలని అసహించుకుంటాడు. క్రొత్త నిబంధనలు అయితే పందుల ముందు ముత్యాలు వేయకండి అన్నాడు. అలాంటి అంటే ఇలాంటి బుద్ధిహీనంగా ఉండేటువంటి వారి విషయంలో చెబుతున్నటువంటి మాట ప్రియులారా అది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. బుద్ధిహీనుడు వింటున్నప్పుడు మాట్లాడకము, అట్టివాడు నీ మాటలలోని జ్ఞానమును తృణీకరించును. ఓకే ప్రియులారా, ఇక్కడ ఆపుతాను. ఇంతవరకు ఓపికతో విన్న మీ అందరికీ క్రీస్తు పేరట హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ, ఈ మాటలు మనందరి వెనుకల్లో దేవాది దేవుడు ఫలింపచేయునుగాక. ఆమేన్.